నమస్కారం, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మన చుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలు, రాజకీయాలు, అంతర్జాతీయ విశేషాలు, క్రీడారంగం, అంతరిక్షం వరకు మీకోసం ఈ రోజు ప్రత్యేక వార్తలు. మరి మొదలు పెడదాము ప్రధానాంశాలతో. విశాఖలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. విశాఖపట్నంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. నారా లోకేష్, రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ చిత్రపటానికి మంత్రులు నివాళులర్పించారు. క్రీడాకారులు, క్రీడా ప్రముఖులు పాల్గొనడం వేడుకకు ప్రత్యేకత తీసుకొచ్చింది. క్రీడల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిన ఈ వేడుక విశాఖలో విశేషమైతే అయింది. విద్యలో ఏఏ విప్లవం. లోకేష్ ప్రారంభించిన ల్యాబ్స్. విద్యలో కృత్రిమ మేధస్సు విప్లవానికి శ్రీకారం. మంత్రి నారా లోకేష్ సైన్స్ సంస్థ సహకారంతో 8 కోట్లతో ఏఏ ల్యాబ్స్ ను ప్రారంభించారు. 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రయోగశాలలు ఏర్పడ్డాయి. విద్యార్థులు మన ఆస్తి, భవిష్యత్తు అని లోకేష్ అయితే పిలుపునిచ్చారు. బీవీఆర్ మోహన్ రెడ్డిని విద్యా సలహా మండలి చైర్మన్ గా కోరుతూ సూచించారు. తెలంగాణలో విద్యా సంస్కరణలు, ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై సమీక్ష అయితే చేశారు. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ముఖ గుర్తింపు హాజరు సిస్టమ్ తప్పనిసరి చేశారు. ఇది హాజరు శాతం పెంచడమే కాకుండా లోపాలను అరికడుతుందని తెలిపారు. విద్యపై ఖర్చు వ్యయం కాదు, పెట్టుబడి అని సీఎం అయితే స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఢిల్లీలో కల్కాజీ ఆలయంలో ఘోరం. ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో ఘర్షణ హత్యకు దారితీసింది. ప్రసాద వితరణ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో దాడి చేయడంతో ఆలయ సేవకుడు ప్రాణాలైతే కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లో నిందితులు దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం. టోక్యో పర్యటనలో ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతమైతే లభించింది. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలైతే జరిగాయి. సాంకేతిక, రక్షణ, ఖనిజ రంగాల్లో 10 ఏళ్ల రోడ్ మ్యాప్ అయితే సిద్ధమైంది. జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ కలిస్తే తిరుగుండదని మోదీ అయితే స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి భారత్ జపాన్ భాగస్వామ్యం కీలకమని అన్నారు. ఇస్రో అంతరిక్ష రోడ్ మ్యాప్. ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. 2047 నాటికి చంద్రునిపై మానవ బస కోసం క్రూజ్ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. అంగారక గ్రహంపై 3D ముద్రిత నివాసాలు నిర్మించనున్నారు. ఒకే మిషన్లో 150 టన్నుల పేలోడ్లను తీసుకెళ్లడం లక్ష్యం. సుస్థిర అంతరిక్ష అన్వేషణకు భారత్ ముందంజలో అయితే ఉంది. ట్రంప్ టారిఫ్లపై అమెరికా కోర్టు షాక్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లపై కోర్టు అయితే తీర్పు వెలువరించింది. టారిఫ్లు అధికంగా ఉండి చట్ట విరుద్ధమని అప్పీల్ కోర్టు అయితే పేర్కొంది. 7 నుంచి 4 తేడాతో తీర్పు ఇచ్చారు. ట్రంప్ సుప్రీం కోర్టులో పోరాడనున్నారు. ఈ తీర్పుతో ప్రపంచ ఆర్థిక రంగం కదలికలైతే చూడనుంది. నేతాజీ అస్థికలపై అనితా బోస్ విజ్ఞప్తి. జపాన్ పర్యటనలో మోదీకి నేతాజీ కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్ కు తీసుకురావాలని కోరారు. ఇది తన వ్యక్తిగత విషయం మాత్రమే కాదని దేశానికి సంబంధించినదని చెప్పారు. నరసింహారావు ప్రభుత్వం ప్రయత్నాలు అయితే గుర్తు చేశారు. ఈ సమస్యకు ముగింపు కావాలని అనితా బోస్ అయితే తెలిపారు. ఈ సందర్భంగా జపాన్ ఎల్లప్పుడూ నేతాజీని గౌరవంగానే చూసుకుందని వ్యాఖ్యానించారు. రిలయన్స్ జియో ఐపీఓ త్వరలో. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ అయితే రాబోతోంది. రిలయన్స్ జియో ఐపీఓ వచ్చే ఏడాది ప్రథమార్థంలో రానుంది. ముఖేష్ అంబానీ వాటాదారులకు ఈ విషయం స్పష్టం చేశారు. 2027 నాటికి ఎబిటా రెట్టింపు చేస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లకు ఇది భారీ అవకాశమని పేర్కొన్నారు. సింధు ఓటమి, సాత్విక్ జోడీ ఆశలో. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ కి మిశ్రమ ఫలితాలైతే వచ్చాయి. మెన్స్ డబుల్స్ లో సాకేత్, చిరాగ్ జోడీ విజయం సాధించి కాంస్యం అయితే ఖరారు చేసుకుంది. అయితే ఉమెన్స్ సింగిల్స్ లో సింధు ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ధ్రువ్, తనీషా జోడీ ఇంటిదారి అయితే పట్టింది. ఇప్పుడు అభిమానుల ఆశలు సాత్విక్ జోడీ పైనే ఉన్నాయి. ఇవే ఈ రోజు ముఖ్యమైన వార్తలు. రన్ టీవీ తెలుగులో మీతో నేను శాలిని ప్రియ. విశ్వసనీయ సమాచారం, విశ్లేషణల కోసం మా ఛానల్ ను చూస్తూ ఉండండి. మరిన్ని వార్తలతో ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.